మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం వారిచే నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొని శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందుకున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చు మారయ్య గుప్తా దంపతులు, బూరుగు చంద్రశేఖర్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, హైత చంద్రశేఖర్, గట్కేసర్ సహకార సంఘం చైర్మన్ సింగిరెడ్డి రామరెడ్డి, పుర ప్రముఖులు పాల్గొని కన్నుల పండుగగా జరిగిన కళ్యాణమును తిలకించారు. ఈ కళ్యాణానికి సహకరించిన దాతలు, స్వామివారి ఉగ్రదాతలు బచ్చు మారయ్య గుప్తా కుమారులు, పుస్తే మట్టెలు, పట్టు వస్త్రాలు, పడక జంత్వం, పసుపు నూరు, వారి కుటుంబ సభ్యులు, అన్నదాతలు తెల్లుకుంట్ల శ్రీధర్, పోల విశ్వనాథం దంపతులు విగ్రహాలకు ఆభరణాలు, తల్లం సుధాకర్ రాణి దంపతులు, బూరుగు చంద్రశేఖర్ దంపతులు శంకుధార, చక్రధార, సహస్రధార సమర్పించారు. వాటర్ బాటిళ్ల సమర్పణ చల్లా గంగాధర్, శైలజ, బచ్చు శ్రవణ్ కుమార్ గుప్తా 5016 సమర్పించారు. విరాళాలు అందజేసిన దాతలకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా వాసవి మాత కృప కటాక్షం ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. तत्र श्रेयोर्भवतु भवान् हेतुर्मतिर्मम मृतैषकलकल्याणा भागं यत्र जायते पुरुषोत्तमसम्यक्तं ददामि सर्वं हरिं सर्वदा सर्वकार्येषु नास्तु जयप्रदानंदजी स्वामी महाराज आनंद महासभा गट्केसर తెచ్చింది ఏమైందా కడవ
జై మాత ఇది ఒక అద్భుతం. ఎందుకంటే యోగ కళ్యాణాలపై జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనకి సంబంధించి మనకి అనుకుంటున్నాం. మనకి కాదు ఇస్తున్నటువంటి ఇస్తున్నాం. అదే ధ్యాసలో శ్రీ రామయ్య గారు దీంట్లో కమ్యూనిటీ హాల్లో కూడా పెట్టడానికి అవకాశం ఉండేటువంటి దృక్పథంతో మన కమ్యూనిటీని గుర్తించి మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని మనం శ్రద్ధ వహించి ముందుకు తీసుకుంటున్నటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే చాలా సందర్భంగా ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరి హయాంలో ఇంకో కనబడుతున్నటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని శ్రీ మాజీ గ్రామశాఖ అధ్యక్షులు గురు చంద్రశేఖర్ గారు మరియు వారి కమిటీ మెంబర్ల ద్వారా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నందుకు చాలా సంతోషం. కాబట్టి ఇదే సమయంలో ఇదే పద్ధతిలో మన కార్యక్రమాలు ఈ కమిటీ కాకుండా ఈ యోగ ప్రయోజనానికి అవసరమైన ముందు వరుసలో ఉన్నటువంటి దర్శకులను అదే విధంగా మనం అంతర్జాతీయ పథకంలో ఉంటున్నాం. ఈరోజు గొప్ప అవకాశం వచ్చింది. దీన్ని మనం ఆనందంగా భావించి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా సమయంలో భక్తి శ్రద్ధలతో పాటించి ముందుకు తీసుకెళ్తాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. మాజీ అధ్యక్షుడు బచ్చి నాగేష్ కుమార్ గుప్తా గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. కాబట్టి ఈ ప్రధానమైన కార్యక్రమాన్ని కరెక్ట్గా మొదలు పెట్టవరకు ఒక్కరికైనా ఇద్దరు ఉన్నా ఎవరు రాకుండా ఒకరు ఉన్నా నా కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. పెద్దలు అయితే లేదు 9 గంటలకు ఖచ్చితంగా వచ్చేటట్లయితే అందరూ 9 గంటలకు వచ్చి ఈ ప్రధానమైన కార్యక్రమంలో పాల్గొంటారు.
అందరు రావాలి నేను వస్తున్నా. న్యూస్ కవరేజ్ చేస్తారు. ఈరోజు మన ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా లోక కళ్యాణ సీతారాముల వారి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు, విచ్చేసినటువంటి పిల్లలకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి కూడా మా ఆర్యవైశ్య సంఘం మహిళా మహాసభ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ జరిగిన కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఎలాంటి అడ్డంకులు, ఆటంకాలు ఇట్లాంటివి లేకుండా చాలా విజయవంతంగా ఎక్కువ మందితో, మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ మంది వచ్చి మమ్మల్ని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించిన వారందరికీ కూడా ఈరోజు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అద్భుతమైన స్పందనతో వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. దీని అందరికీ కూడా కృషికి కూడా మా ఆర్యవైశ్య సోదరులు, మా టీం అంతా కూడా ఒక యజ్ఞంలా ఒక కష్టపడి, ఒక అహర్నిశలు కష్టపడి గత 4 రోజుల నుండి కంటి మీద కొనుక్కు లేకుండా, కడుపుకు తిండి లేకుండా చాలా అద్భుతంగా పనిచేసిన ప్రతి ఒక్క వైశ్య కార్యకర్తకు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇవాళ 600 మంది అయ్యారు మా ఇక్కడ కార్యక్రమానికి. మరోసారి 1200 మంది అలా పెరుగుతూ పోతూ ఉంటే మా వయస్సులు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి గట్టిగా వెళ్తున్నాయని అనడానికి నిదర్శనమే ఈ కార్యక్రమం విజయవంతం కావడం. నాకు అవకాశం ఇచ్చినటువంటి ఆర్యవైశ్య సంఘం గట్కేశ్వరకు మరియు యూట్యూబ్ ఛానల్ అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ కలియుగ దైవం అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం చేయాలనే ఉద్దేశం మా ఆర్యవైశ్యులు రావడం, 30 ఏళ్ళ తర్వాత ఈ సంకల్పం తీసుకోవడం జరిగింది. దాన్ని మేము అనుకున్న రీతిలో ఎలాగైతే చేయాలో అన్ని లోక కళ్యాణాలు మేము చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరు కూడా సస్యశ్యామలంగా ఉండాలనేటువంటి ఒక నినాదంతో మనం ఈ కళ్యాణం చేస్తాం. దీన్ని అందుకే అర్థం లోక కళ్యాణం అని చెప్పి. కులం, మతం ఏ భేదం లేకుండా కేవలం ఒక వైశ్యులే అనేటువంటి ఒక మచ్చ తీసుకొస్తూ ఉన్నారు. అలా కాదు, మేము కూడా ఉన్నాం, మేము కూడా చేస్తాం ప్రతి ఒక్కటి అని ఈరోజు ఒక విభిన్న రీతిలో అందరినీ కలుపుకునే ఉద్దేశంలో ఈరోజు మా వాసవి కళ్యాణ మండపంలో శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణం చేయడం అనేది అందరూ అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి సహకరించినటువంటి మా ఆర్యవైశ్య సోదరులందరికీ పేరు పేరున వస్తు రూపేణ, ధనం రూపేణ, సేవ రూపేణ అందరూ కూడా సహకారం చేశారు. అలాగే పుర ప్రముఖులు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు. యూట్యూబ్ ఛానల్స్, టీఆర్వీ ఛానల్స్, సో మెనీ ఛానల్స్ అందరూ కూడా మరోసారి కృతజ్ఞతలు. జై శ్రీరామ్, జై వాసవి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే. జై శ్రీరామ్. ఈరోజు ఈ ఆర్యవైశ్య కళ్యాణ మండపం గట్కేసర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర్ టెంపుల్లో జరిగినటువంటి ఈ శ్రీరామ కళ్యాణము చాలా ఘనంగా జరిగింది. దీనికి చాలామంది కూడా కులమత భేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా కన్నుల పండుగ జరిగింది. చాలా సక్సెస్ చేశారు అందరూ కూడా. అది కాక ఈ కళ్యాణం జరగడానికి కూడా అందరూ చాలా మంచి సహాయ సహకారాలు అందించారు. ఈ 4 రోజులు కూడా ఈ శ్రీరామ కళ్యాణము చాలా అద్భుతంగా, ప్రతిరోజు కూడా పంతులు గారు చాలా అద్భుతంగా, ఎలా అంటే ఒకరోజు ధాన్యాదివాసము, ఒకరోజు శయ్యాదివాసము, ఒకరోజు పుష్పాదివాసము, ప్రతిరోజు జలాదివాసము, ఇలా ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాలు జరిపించుకుంటూ చాలా విజయవంతంగా చివరి రోజు ఈ శ్రీరామ కళ్యాణం జరిగింది. రేపు కూడా శ్రీరాముని పట్టాభిషేకం జరుగుతుంది, రేపు 9:30 కూడా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు, చాలా ధన్యవాదములు మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపం మరి అమ్మవారి ఆలయం 22 ఏళ్ళు
దాదాపుగా 22 అన్న కానీ 30 సంవత్సరాలు దినదినాభివృద్ధి కాంచుకోవచ్చు. మేము స్టార్ట్ చేసిన బతిలాన్నా రాలేదు, ఇంటింటికి తిరిగి దస్తగాలు తీసుకున్నాం రాలేదు. నా కొడుకు పోయొచ్చి నన్ను తిట్టేది, ఇంటికి నోటి బుక్ తీసుకపోతే నన్ను నిలబెట్టమని. కానీ ఈనాడు ఈ ప్రజల్లో, మా భక్తుల్లో, మా వైశ్యుల్లో ఇంత చైతన్యం, ఇంత ఆధ్యాత్మికత వచ్చిందంటే ఆ అమ్మవారి కృప, వారిలోని మార్పు. ఇది చెప్పరానిది గట్కేశ్వర లెవెల్లో ఇంత పెద్దగా, ఇంత మంచిగా, ఆకర్షణీయంగా, అభినందనీయంగా ఇది నిజంగా కూడా నేను ఈనాడనుకుంటున్నాను. ఇంకోటికి అదృష్టము దురదృష్టున్నాడు. అమ్మవారి ఏది జరిగినా నాకేమో వంక, ఆయన వంకను పక్కకు ఆశ్చర్యగా అమ్మవారి దయ వల్ల నడిపిస్తుంది. నేను ఈ కారకులు మా వైశ్య సోదరు, మా ఆర్యవైశ్య సోదరులు, ఇంకా ఇతరులు ఇదే విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటామని మేము ప్రజలకు నా భగవంతునికి వినయించుకుంటున్నాం. జై వాసవి, జై వాసవి, జై వాసవి మాత, జై శ్రీరామచంద్ర భగవాను తమ్ముడి.